హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ హెచ్ఎఫ్ డీలక్స్ బండి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి బాబా బండి అయితే స్మోక్ వచ్చేసింది, రిపేర్ ఉందరా, మల్లెపూలో తయారు చేయాలని అయితే చెప్పాడు. లేదురా బండి అయితే బ్లాక్ కలర్ కదా, మల్లెపూలు ఎలా తయారు చేయగలం, బండిలాగా అయితే చేస్తానని చెప్తాను. తక్కువ బడ్జెట్లో చేయమన్నాడు కదా అని చెప్పి ఫస్ట్ అయితే మనం సింగిల్ బోర్డ్ ఓపెన్ చేసి క్యామ్జన్ వేసి ఎక్కించేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. నేను చేద్దాం అనుకున్నది ఒకటి, బండి ఓపెన్ చేసి చూస్తే ఇంకేదో అయ్యింది. అదేం జరిగిందో కూడా మీకు వివరంగా చెప్తాను చూడండి. బోర్ అండ్ హెడ్ ఓపెన్ చేసేసి పౌండ్ వర్క్ కోసం అయితే నేతికైతే పంపించేశాను. పంపించి వచ్చిన తర్వాత క్యామ్చన్ వేద్దామని చెప్పి క్యామ్చన్ కూడా అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసాక చూస్తే పంపు వీల్ అనేది పూర్తిగా అక్కడైతే అరిగిపోయింది. ఈ పంపు వీల్ వేయడం కోసం మనం అయితే క్లచ్ అయితే ఓపెన్ చేసాం. క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పంపు ఓపెన్ చేసి లోపల చూస్తే గేర్ బాక్స్ బేరింగ్లు అనేవి వీక్గా ఉన్నాయి. గేర్ బాక్స్ బేరింగ్లతో పాటు క్లచ్ ప్లేట్లు అరిగిపోయినాయి. గేర్ చేంజర్ పోర్కులు రెండు కూడా పూర్తిగా అయితే అరిగిపోయినాయి. సరే ఇవన్నీ కొత్త అయితే ఫిక్స్ చేసేస్తాం. ఇక క్రాంక్ విషయానికి వస్తే 60% బాగుంది, 40% డ్యామేజ్ అయితే ఉంది. ఇన్ని చేంజ్ చేసిన తర్వాత కూడా క్రాంక్ అయితే చేంజ్ అయిపోతే బాగోదు కదా అని క్రాంక్ కూడా రిపేర్ అయితే చేపిద్దాం. చూస్తే క్రాంక్ రాడ్ అనేది 3 నెంబర్ అయితే ఉంది, క్రాంక్ కూడా పనిచేయదు. అప్పుడు అర్థమైంది దరిద్ర దేవత ఈ నెత్తి మీద తాండవం చేసేస్తుందని. సింగిల్ బోర్ చేద్దాం అనుకున్నది కాస్త ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకుంటూ మొత్తం ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారా? ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.